మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు మీ గురించి ఏదైతే చెప్తున్నారో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అందమైన ఓ ఆత్మకథ. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే థ్రిల్లింగ్ కానీ కలగకపోవచ్చు. కానీ ఒక విషయం అయితే చెప్తాను నా సబ్స్క్రైబర్లకు అండ్ ఆత్మల గురించి తెలుసుకోవాలనుకున్న వారికి. నేను చాలా చోట్ల చాలా ప్రదేశాల్లో పబ్లిక్ చెప్పిన చోట, లేదంటే గూగుల్ చెప్పిన చోట, లేకపోతే వాళ్ళ బంధుమిత్రులు చెప్పిన చోట ఇక్కడ ఆత్మలు ఉన్నాయి, ఈ ఆత్మలు ఏదో చేసాయి, అవి మాట్లాడుతాయి, అవి తిరుగుతాయి అన్న ప్రతి చోట అయితే నేను తిరిగాను. ప్రతి చోట మన ముందర ఆత్మలు వచ్చి కనపడాలనే రూల్ ఏం లేదు. కానీ మనం ఉన్న ప్లేస్లో వాళ్ళ ప్రెజెన్స్ అవి ఉన్నాయి అన్నట్టు మనకు అర్థమయ్యేలా కలిగిస్తాయి. ఆ ఫీల్ అనేది మీరు ఈ వీడియోలో చూడగలుగుతారు. అండ్ ఈ లొకేషన్ అండ్ ఈ ప్రాంతం గురించి నాకు చెప్పిన వారు, ఇక్కడ మీరు ఆత్మను చూశాము అనుకున్నవారు, నేను చూపించింది నా వీడియోలో కనిపించింది చూపించాను. మీరేదో ఆత్మను చూశారు, ఆ ఆత్మ దీంట్లో కనపడలేదంటే నేనేం చేయలేను. సో వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఉన్నది ఉన్నట్టుగా చూపించాలనే నా ఈ ప్రయత్నం. అండ్ నేను ఇలాంటి వీడియోస్ చేసేదానికి ఒకే ఒక కారణం అండి. చాలామంది ఆత్మలన్నా, దయ్యాలన్నా, ఇంకేదైనా ఇతర మన కంటికి కనపడే శక్తులు భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ భయాన్ని నా వల్ల 0.1% అన్న తగ్గుతుంది అని చెప్పేసి ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాను. చాలామంది ఎక్కడెక్కడైతే భయపడుతుంటారో అక్కడెక్కడే వెళ్ళి. సో నా ప్రయత్నం ఇలాగే కొనసాగాలంటే వీడియోలోకి వెళ్ళబోకముందు ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ కంటిన్యూ. హాయ్ హలో గైస్. నాని వచ్చే ఒక నిమిషం పట్టుకో, కెమెరా సెట్ చేద్దాం ఒక నిమిషం. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఒంటరి విహారీ హంటింగ్ ప్లేస్. అండ్ చాలా రోజుల నుంచి నేను ఎక్కడికి పోయినా కూడా దయ్యాలు లేవు, దేవతలు ఉన్నాయని చెప్పేసి అనుకునేవాడిని. ఎందుకంటే యాక్చువల్లీ గూగుల్లో ఎక్కడే కానీ లేని ప్లేస్లు ఒక 6 నెలలు 7 నెలలు బాగా స్టడీ చేస్తే దొరికాయి. అండ్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్లు. అందులో ఇప్పుడు మనం ఉన్నది ఒక ఉన్నత పాఠశాల. ఈ ఉన్నత పాఠశాలలో ఏముందంటే ఈ ఉన్నత పాఠశాలని క్లోజ్ చేసేసారు. క్లోజ్ అంటే మూత వేయడం జరిగింది. ఈ మూత వేయడం ఎందుకు జరిగిందంటే ఏదో కొత్తగా స్కూల్ కట్టా, లేదంటే కన్నా ఇక్కడ ఆత్మలు ఉన్నాయా అని చెప్పేసి క్లోజ్ చేశారా నాకు తెలియదు. కానీ ఇక్కడ చుట్టుపక్కల జనాలంతా ఇక్కడ ఆత్మలు ఉన్నాయి, ఒక అమ్మాయి ఆత్మ ఉంది, ఒక ముసలవ్వ ఆత్మ ఉంది. ఈ 2 ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ ముసలవ్వకు ఆ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా లేదా మాకు తెలియదు అన్నారు. సో ఇప్పుడు ఆ ఆత్మలు నిజంగానే ఉన్నాయా, ఉంటే ఆ ముసలవ్వకు అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా అనేది మనం చూడబోతున్నాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోకముందు ఇంకొక పిట్టకథ చెప్తాను. పిట్టకథ లాగానే వినండి. యాక్చువల్లీ ఏంటంటే అనగనగా ఒక అమ్మాయి ఇలాంటి హాస్టల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఉంటే ఒక అబ్బాయితో స్నేహం పరిచయం అయింది. వాళ్ళిద్దరి స్నేహం చెడు స్నేహం ఏం కాదు, ఒక మంచి స్నేహం, ఒక ప్రేమ లాంటిది. అలాంటి స్నేహం జరుగుతున్నప్పుడు ఒకరోజు ఎందుకో మనం బయటికి వెళ్దాం, బైక్లో ఎక్కడికన్నా బైక్ ఎవరిదైనా తీసుకుని రా అంటే అతను తన ఫ్రెండ్ బైక్ తీసుకుని వస్తే ఆ బైక్లో ఎక్కేసి ఆ అమ్మాయి ఊరు బయటికి ఏంది మామ ఆ అమ్మాయి అతను ఇద్దరు హైవేలో ఊరి బయటికి వెళ్ళినప్పుడు మామూలు కామన్ కదా. సో అమ్మాయిలు ఏదైనా టాయిలెట్కి వెళ్ళడం అట్లా. సో అలా వెళ్తుంటే ఎక్కడైనా ఆపారంట. ఇలా ఆపితే ఆ అమ్మాయి కొంచెం రోడ్ దిగేసి వెళ్ళి టాయిలెట్ చేసి వస్తుంటే అంతలోనే పోలీస్ వెహికల్ వచ్చి చూసుకుని వాళ్ళకు ఎందుకు ఇక్కడ ఆపారు, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది, చెట్ల నుంచి అని డౌట్ఫుల్గా వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజు వాళ్ళకు స్టేషన్లో పెట్టడం జరిగింది. అండ్ ఉన్నత పాఠశాల గురువుని తీసుకురావడం జరిగింది.
ఆయన ఏం జరిగింది ఏంటి అని మొత్తం చెప్పాక ఆయన కొంచెం మందలించేసి ఇలా పోకూడదు బయటికి, ఇలా పోయి వేరే వాళ్ళతో తిరగకూడదు, ఇలా రోడ్లపై ఉండకూడదు, ఏదేదో ధరిస్తే ఆ మనస్తాపంతో ఆ అమ్మాయి కూడా ఇలాంటి ఉన్నత పాఠశాలలో ఉరేసుకొని చనిపోయిందంట. ఓకేనా. సో కథ అయితే చాలా బాధాకరం కదా. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. కథను వదిలేసినా కూడా వీడియోని పట్టుకోండి, కథను పిట్టకథ అనుకోండి. సో ఈ ప్లేస్ ఏదో లోపల ఏదో పద్ని కుక్కలు ఏమో సౌండ్లు వస్తున్నాయి, లేకపోతే ఆ అవ్వనో ఆ అమ్మాయి ఏమైనా పిలుస్తున్నారేమో తెలియదు నాకైతే. సో ఈ చుట్టుపక్కల ఎవరైనా రావాలంటే భయపడుతున్నారు. అండ్ మనం ఆనవాయితీ ప్రకారం గూగుల్ టైం అయితే చూసుకోండి ఇప్పుడు. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 11:49 p.m. ఓకేనా. 11 తక్కువ ఉంది, 11:49 అయింది. ఈస్ట్ గోదావరిలో ఒంటరి విహారీతో మీరు వీడియో చూస్తున్నారు. లెట్స్ కంటిన్యూ. ఎక్కడే కానీ స్కిప్ చేయదు. చాలా కష్టపడి 6 నెలల తర్వాత ఒక సూపర్ డూపర్ అంటే ఈ ఏరియాలో అంటే బాగా భయపడే వీడియో చేయాలనుకున్నాను. అండ్ అంటే వాళ్ళు భయపడే నేను భయపడేయాలని కాదు, వాళ్ళు భయపడుతుంటే ఆ వీడియో చూసి ఆ ఊరు వాళ్ళు కూడా అరే ఫలానాడు వచ్చాడరా, ఇక్కడ ఏదో చేసాడరా అని చెప్పి సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సో వెంటనే ఏమావా భయపడక. అండ్ మర్చిపోయాను, మిమ్మల్ని మీకు పరిచయం చేయలేకపోయాను. హీజ్ పారానార్మల్ యాక్టివిటీ రీసెర్చ్ చూసారా. మనోడు సంవత్సరంన్నర నుంచో ట్రై చేస్తున్నాడు ఆత్మల్ని వెతికేదానికి ఏమో. అండ్ కొన్ని ఓన్గా కూడా బాక్సులు అవి ఇవి తయారు చేశాడు. ఈసారి బాక్స్ తీసుకుని రాలేదు. సో లోపలికి వెళ్తాం, పోదామా? ఓకే. నీకేమనిపిస్తుంది ఇక్కడ? ఇది ఒక్కటే కాదు, చాలా ఈ మొత్తం ఉన్నత హై స్కూల్ మొత్తం తిరుగుదాం. అండ్ ఇక్కడ ఒక అమ్మాయి ఊరేసుకుని చెప్తారు కదా, ఆ గదిలోకి కూడా వెళ్ళేసొద్దాం దా. ఏంది రండి ఇప్పుడు దానికి సౌండ్ వచ్చింది? సౌండ్ అయితే వచ్చింది కరెక్టే. ఏం సౌండ్ అంటే చూసినావా? పాములు గిమ్మలు ఉండొచ్చు. జాగ్రత్త. అండ్ ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా అంటే ఈ మొత్తం కళాశాల మొత్తం ఉన్నత కళాశాల మొత్తం తిరగబోతున్నాం. అండ్ ఎవరైతే ఇక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నారన్నారు కదా, ఆ గదిలోకి కూడా వెళ్ళబోతున్నాం. ఫస్ట్గా ఈ ఇంట్లోకి వెళ్దాం. రిలాక్స్ రమ్మా. బయట ఉంటే మనకు దయాల కన్నా ఈగలు చంపేటట్టు ఉన్నాయి. మామా ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదా? నైట్ వర్షన్ తెచ్చినావు కదా, బ్యాగ్ ఉందా? కెమెరా కిందికి చూపించకు, ఓకేనా? దయాలు కావాలి, నిజమే. ఎవరు వెళ్ళారు? దయాలు కావాలన్నా నిజం బాబు, నీకు జోకులు చూడు. ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళారు అంటే ఇలాగా? సరే దయాలు కావాలన్నా వస్తాను. ఫస్ట్ లొకేషన్ చూసుకున్నా. రే ఇది చాలా పెద్దది మామ. జాగ్రత్త. ఓకే.
ఇక్కడి నుంచి ఎలా వెళ్ళారు? హలో కంగారు పడకమా, డబ్బాలు ఇబ్బంది నమ్ముకుంటే దయాలు కనపడు. ఈరోజు నీ దయం పక్క. దయ్యం పక్కన మార్నింగ్ చూద్దాం. మార్నింగ్ చూద్దాం. చూద్దాం. నువ్వు ఏమైనా పరిగెత్తేటప్పుడు బ్యాక్ కింద పడతా పెట్టుకో. అంత కొట్టుకోకూడదు, కొంచెం రిలాక్స్గా ఉండు. చూసాను కాబట్టి. ఏం చూసావు? ఎవరు వెళ్ళారంటే ఇలాగా? ఎవరు వెళ్ళారా? హలో, ఎవరన్నా ఉన్నారా? సౌండ్ చూడు. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అండి? సౌండ్ చూడు. ఇక్కడ ఇలా ఎవరు వెళ్తున్నారా? ఎక్కడ? ఇక్కడే గోడ కడ. అక్కడ ఏదో లైట్లు అవి లేదు. చూసినట్టు చూసి ఇలాగ వెళ్ళారు. ఏ గోడ కాదు అంటే లేరంటావు నువ్వు అక్కడ. హలో, మరి జనాలు ఎందుకు రా? ఎవరో రండి షూట్లో కంటే వస్తారు రాలా? కనబడడం లేదు, మాకు కనబడుతున్నాయి. అప్పుడు బుక్కులు అవి. ఫ్రెండ్స్, ఆ బుక్ నేను పట్టుకోగానే ఒక భయంకరమైన ఏడుపు అయితే వినిపించింది, కానీ వీడియోలో అసలు రికార్డ్ కాదు. చాలామంది అయితే అంటూ ఉంటారు ఆత్మఘోష అనేది ఒక ఏడుపులా ఉంటుందని. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ దక్కింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ బుక్ కావాలంటే వచ్చి తీసుకెళ్ళచ్చు. ఈ బుక్ పట్టుకున్నందుకు భయం వేసి అటు చూడు, ఎటు నుంచి నుంచి వచ్చింది సౌండ్. చూడు మా ఎవరన్నా ఉన్నారేమో. ఎవరో పోతున్నట్టు. నేను అదే చెప్తున్నా, ఎవరో అలాగే లేరు బాబా. హలో, చెట్టు చూడాలా? పడుకో పడుకో. చెట్టు చూడు ఎవరు వెళ్తున్నారు.
అక్కడి నుంచే ఇక్కడి నుంచి ఎలా వెళ్ళా? హలో, నేను మిమ్మల్ని చూశాను. ఏమన్నా అవుతుంది. హలో, నేను మిమ్మల్ని చూశాను, లోపల రావచ్చా? ఇన్నే ఉండి నేను పోయేసి. జాగ్రత్త, వెళ్ళారు చూసుకో. వెళ్ళవైతే వెళ్ళారు. హలో, నేను వస్తున్నాను. వద్దు, నేను చూస్తా. ఎవరన్నా ఉంటే వద్దు వద్దు వద్దు. బావా, ఎవరో ఏడుస్తున్నారు. వినపడలే? ఏడుస్తానని భయపడతాను. లేదా క్లియారిటీగా వినపడుతుంటేనే. హలో, ఎవరైనా ఉన్నారా? ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అండి? నా పేరు విహారీ. ఆయన ఈయన నాని గారు. హలో, నేను రావచ్చా లోపలికి? హాస్టలా? హాస్టల్ అవ్వచ్చు, క్లాత్ తగినవి. హలో, మేమేం మీకు అపకారం చేసేదానికి రాలేదు. అలాగని ఇక్కడి నుంచి బంధించి తీసుకొని పోవాలనుకోవట్లేదు. మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు మీ గురించి ఏదైతే చెప్తున్నారు, మీకు ఏదో బాధ ఉందంట. ఆ బాధ మీరు మాతో చెప్తే వింటాము. కనీసం మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి ఒక సైన్ అంటే అదే మీరు చదువుకున్న వాళ్ళే కదా, సంతకం లాగా ఏదైనా చేస్తే. హలో, దేంట్లో ఎట్లుంటే అసలు? కిటికీ అక్కడే వచ్చే సౌండ్ కూడా. టెన్షన్ అయిపోయినారు. అదే రూమ్ అంతా ఖాళీ అయిపోయింది. హలో, అని నీకేమనిపిస్తుంది? నువ్వు చూసినావా? మన రూమ్లోంచి బయటికి వచ్చారు గైస్. తీసినోడు కూడా కాల్ చేసి నేను బుక్ తీసాను. గోల స్టార్ట్ అయింది. దాంతో మాట్లాడేటప్పుడు మీకు వీడియోలో ఎన్ని ఉంటాయి పట్టుకోలేట్. వీడియోలో ఎన్ని విజువల్స్ ఉన్నాయో లేవో తెలియదు. అంటే బయటికి వచ్చినాం. మీతో మళ్ళీ మాట్లాడతా. ఏమనైతే నాకేమనైతే నువ్వు ఉన్నావు. నేను ఎక్కడ ఉన్నా, ఎక్కడ వస్తే అయితే
కెమెరా చూపి. సౌండ్ చూడు, సౌండ్ ఎవరు వెళ్తున్నట్టు. హలో, ఈ గది లోపల ఎవరన్నా ఉంటే, మీరు మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు మాతో మాట్లాడచ్చు. ఇది మాట్లాడచ్చు అంటే ఎవరో ఏదో సిగ్నల్ ఇస్తున్నారు ఇక్కడ. ట్రైన్ కాదు, ట్రైన్ సౌండ్ తెలీదా? అడుగు, వాళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉందా మరి ఒకసారి. మీటర్ ఇది, మీటర్ భయపడకరా, భయపడక మామ, ఏం కాదు. మీటర్ తేలేదా? చూపి, పర్లేదు చూపి. లేదని వాళ్ళకి తెలుస్తుంది. గైస్ మీటర్ అయితే లేదు, నైట్ వర్షన్ ఒకటి ఉంది. కెమెరా చూపి మామ. గైస్ మీటర్ అయితే లేదు, నైట్ వర్షన్ ఒకటే ఉంది. ఇంకా మా అన్నోడికి టెన్షన్ ఎక్కువ అయింది, అందుకే కెమెరా ఫోకస్ చేయట్లేదు. కాసేపు చూసి నైట్ వర్షన్ యూజ్ చేస్తాం. మీటర్తో పని అయ్యేటట్లేదు, మ్యాటర్ ఏమో ఇక్కడ బాగా స్ట్రాంగ్ ఉన్నట్టుంది. హలో, ఎవరు రాలా? అదిగో చెప్తున్నాండి, ఇక సౌండ్ చూడు. ఏంది ఇన్నే ఉండు, నేను పోయి వస్తాను, చూస్తాను. ఇది లైట్ పెట్టు. జాగ్రత్త, భయం వేస్తే వచ్చి చేస్తాను. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఉండే పిలిచి ఎవరన్నా అండి రమ్మను. హలో, చెప్పు, నీ ఇంట్రడ్యూస్ చేసుకో, నీ గురించి చెప్పు. ఇలా కనబడండి నాకు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఇలా కనబడండి నాకు. కనబడుతున్నారు కదా, మా బావ కనబడతలేదంట, నాకే కనబడుతున్నారు. నాకేమైనా చెప్తారో చెప్పండి. హలో, ఇట్లా కాదు కానీ నైట్ వర్షన్ సెట్ చేద్దామా ఇంట్లో. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి? నాకు తెలుసు మీరు మా ముందరి నుంచి వచ్చినట్టు అనిపించింది. ఒకవేళ ఎవరైనా ఉంటే అది మా భ్రమణం నిజమో తెలియదు. ఒకవేళ ఉంటే మీరు మా ముందుకు రావచ్చు, లేదంటే మమ్మల్ని వెళ్ళిపోవాలి దానికి ఏదైనా ఒకటి చేయండి, వెళ్ళిపోతాం. గైస్ ఏదో ఒకటి చేయండి, వెళ్ళిపోతాం అన్నప్పుడు చూడండి. మళ్ళీ లాస్ట్ వీడియో లాగా ఎవరు పైన ఉన్నారు ఊపారంటారేమో, ఒకసారి చూసుకోండి మీరే. చెప్పి కూడా ఇంకా కదులుతుంది చెప్పి నేను వెళ్ళిపోమని ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంటుంది. నేను ఇప్పుడే అడిగాను మీరు ఏదైనా చేయండి మేము వెళ్ళిపోతామని, అవి ఊపి సరే మేము వెళ్ళిపోతాం. ఆగింది. ఓ మేము వెళ్తాం, కానీ ఇక్కడి నుంచి బయటికి కాదు. మీరు ఎక్కడైతే ఏ గదిలో అయితే ఊరేసుకున్నారో అక్కడికి వెళ్తున్నాం. అది మీరా ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆ అవ్వనా నాకు తెలియదు. సౌండ్ వచ్చింది బావా, వచ్చినట్టు వెళ్ళిపోతున్నాం అంటేనే. ఇదిగో వాళ్ళు వచ్చారు కాబట్టి వెళ్ళిపోతున్నాం అంటే వాళ్ళు వచ్చినట్టు మనం వెళ్ళిపోము. ఇది ముసలమ్మ ఆత్మనా లేకపోతే ఆ పాప ఆత్మనా? ఆ పాప ఆత్మ ఊరేసుకుని అడిగి పోయి చూస్తాం. సో గైస్ మీకు అర్థమవుతూ ఉంటుంది, మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం.
అండ్ పదరా వస్తావా? అది నేను వచ్చేస్తాను దగ్గర. ఇది కదరా, ఇదేంద్ర ఇది ఇట్లా వెళ్ళమండి. వెళ్ళిపోమని ఆగాం కదా. పోండి పోండి. నేను దాటినా టైం చూడు, మళ్ళీ బయటకు రాగానే ఆగి వచ్చేది. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 12:08 a.m. చాలా డేంజర్ ప్లేస్ అది. మధ్యాహ్నం వాళ్ళు చెప్పారు కదా, ఆ పాప ఊరేసుకుని ఆడిపోదాం. అడుగుదామా? ఇక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరున్నారు అడుగుదాం. ఇద్దరు కలిసి ఉంటున్నారు. దయాన్ని నోటి తీసుకెళ్ళు. అమ్మాయి దయాన్ని తీసుకెళ్ళు. చూడు, భయపడకూడదు. తిప్పు. ఏంది చెప్తున్నారని ఎవరెవరు రిస్క్ చేస్తాను. సో గైస్, మేబీ వీడియో చాలా లెంత్ అయి ఉంటుంది. సో ఇది పార్ట్ 1 కింద వేసుకోండి. ఇప్పుడు ఆ పార్ట్ 2 ఆ గదిలోకి వెళ్ళి, ఆ గదిలో ఏం గది కాదు, అది కూడా చాలా పెద్దది. మధ్యాహ్నం మేము పోయి చూసినప్పుడు చాలా 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 పెద్దగా చెప్పారు. ఎవరు వచ్చి చూపించలేదు, నేను వచ్చి చూశాను. సో వెళ్ళగానే వెల్కమ్ అని ఇలా ఉంటుంది. స్టార్ట్ నా వెళ్దాం.